ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనము నుండి ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడా వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనినని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారును వధించుటకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ చదివిన ఈ లేఖన భాగాల్లో మనకు అబ్రహాము ఇస్సాకు వీరిరువురు సంభాషణ మనకి కనబడుతూ ఉంది. అబ్రహాము గురించి మనకందరికీ తెలిసిన సుపరిచితమైన బైబిల్లో అబ్రహాము గురించి అనేక పర్యాయాలు దేవుడు రాయించాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము ఊరనే ప్రాంతము నుండి కానాను ప్రాంతమును వరకు ఆయన ప్రయాణం చేయటానికి దేవుడు ఆయన చూపించబోయే దేశమునకు ఆయనను ప్రయాణమమ్మని దేవుడు తెలియపరిచాడు. అబ్రహాము దేవుని మాటను పట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా దైవవాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ప్రయాణం చేస్తూ దేవుని మాట ప్రకారం వెళుతూ ఉన్నాడు. ఆయన 100 సంవత్సరముల వరకు బిడ్డలు లేని పరిస్థితి అబ్రహాము జీవితంలో ఉన్నది. 100వ సంవత్సరమున దేవుడు అబ్రహాముకి శారాయికి ఒక బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డ పేరే ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం. అంటే అప్పుడు దాకా బిడ్డలు లేరనే చింత, బిడ్డలు లేరనే బాధ వారిలో ఉండేదేమో. ఆ దుఃఖమంతా పోయి ఇస్సాకు జన్మించడం చేత వారికి నవ్వు కలిగింది, ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరులారా, బిడ్డలు లేని పరిస్థితులు మీలో ఎవరికైనా ఉన్నాయా అంటే నేను అంటాను, దేవుని వైపు చూడండి, దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండండి, దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా మీకు సంతానమును దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు గర్భఫలమును ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు బిడ్డను ఆయన దయచేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ వాక్యం వింటున్న బిడ్డలు లేరనే బాధతో ఉన్న నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకనే దేవుడి మాట నా నోట దేవుడు పలికిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు కూడా ఒక గర్భఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో ఇది నేను సిద్ధపడిన మాట కాదు. నేను ఈ మాటను చెప్పాలనుకోలేదు.
కానీ దేవుడు ఈ మాట నా నోట పలికిస్తూ ఉన్నాడు. అంటే ఈ మాట ఎవరికో అవసరం. పిల్లలు లేరనే చింతతో, బాధతో, ఆందోళనతో నువ్వు ఉన్నావేమో. అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. దేవుడు నీకు కూడా మీ కుటుంబానికి కూడా దేవుడు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇస్సాకును దేవుడిచ్చిన తర్వాత ఇస్సాకు ఎదుగుతూ ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకును బట్టి శారాయి చాలా సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తున్నారు. బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డనిచ్చాడు. మన లోటు ఏదుందో ఆ లోటును తీర్చగలిగిన వాడు దేవుడు. మనకి ఏ అవసరత ఉందో ఆ అవసరతను తీర్చగలిగిన వాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో అది మనం చూస్తాం. ఆ లోటు తీర్చబడింది. అయితే దేవుడు అబ్రహామును పరిశోధించడం కొరకు ఇస్సాకుని మోరే పర్వతము దగ్గర తీసుకువచ్చి బలి ఇవ్వమని అబ్రహాముకు తెలియపరిచాడు దేవుడు. ఈ మాట చెప్పగానే మనమైతే అదే పరిస్థితిలో మనం ఉంటే మన పరిస్థితి ఎలాగుంటుందంటారు? లేక బిడ్డని ఇచ్చాడు, ఎన్నో ప్రార్థన చేసి ఎంతో అడిగితే దేవుడు బిడ్డనిచ్చాడు, మళ్ళీ ఇప్పుడు దేవుడు ఇచ్చేయమంటాడేంటి బిడ్డని అని మనము అవిశ్వాసంలోకో లేకపోతే దేవునిపైన వ్యతిరేకతతో కొన్ని మాటలు మాట్లాడేస్తావేమో. కానీ అబ్రాహాం అలా మాట్లాడినట్టుగా లేదు. దేవుడు చెప్పినట్లుగానే ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చెప్పినా చేయడానికి అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు చెప్తున్నాడు, దేవుడు ఏది చెప్పినా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ఆయన కూడా నీకు పని అప్పగించబోతున్నాడు. ఆయన కూడా నీకు బాధ్యతను అప్పగించబోతున్నాడు. ఆయన కూడా ఆయన నీ జీవితంలో గొప్ప విలువైన వాటిని నీ చేతికి అప్పగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, వింటున్నారా ఈ మాటలు? అలాగనే అబ్రహాము జీవితంలో ఇస్సాకును నాకు బలి ఇవ్వమని దేవుడు చెప్పినప్పుడు తెల్లవారు చుండగానే లేచి ఇస్సాకును లేపి ఇద్దరు పనివారిని తీసుకుని ఆ దేశానికి, ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళినట్లుగా మన వాక్య భాగంలో చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్వతముకు వెళుతున్నప్పుడు, ఆ దహన బలి ఇవ్వడానికి కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఆ పనివారిని అక్కడే ఉండమని అక్కడ ఈ అబ్రహాము ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇద్దరు బయలుదేరం ప్రారంభించారు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం అందులోనిదే. ఈ ప్రయాణం పర్వతం మీదకి దేవుడు అడిగిన అర్పణను అర్పించుట కొరకు అబ్రహాము తీసుకువెళుతున్నాడు ఇస్సాకును. దేవుని బిడ్డలారా, ఇటు సందర్భంలో మనమైతే దుఃఖాక్రాంతులం అయిపోతామేమో, మనం ముఖం చిన్నబుచ్చుకుంటామేమో. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చాలా కన్నీటి పర్యంతం అవుతామేమో. కానీ అబ్రహాము ముఖములో ఆయన ఏడ్చినట్లుగా కానీ, ముఖ వికారంగా పెట్టుకున్నట్లుగా కానీ, ముఖము ఆందోళనగా పెట్టుకున్నట్లుగా కానీ బైబిల్ వాక్యములో రాయబడలేదు. అంటే దేవుని పని దేవుని చెప్పినట్టుగా చేయడం, అదే ఆయన పరమావధిగా అబ్రహాము కలిగి ఉన్నాడు. ఇప్పుడు తన బిడ్డ అయిన ఇస్సాకును తీసుకువెళుతూ ఉన్నాడు. తీసుకువెళుతున్నప్పుడు కట్టెలు కావాలి కదా దహన బలి ఇవ్వడం కొరకు. ఆ కట్టెలు ఎవరు మోస్తున్నారు, ఎవరి మీద పెట్టాడు అంటే అబ్రహాము ఇస్సాకు మోయటానికి ఇస్సాకు నెత్తిపోయిన ఆ కట్టెలు పెట్టాడు. పెట్టినాడు, పైకి నాడు వెళ్దాం అన్నాడు. అబ్రహామేమో కత్తిని నిప్పును పట్టుకుని ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యంలో నుంచి 3 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిగా, ఇక్కడ ఇస్సాకు ఆ కట్టెలను ఎలా మోయగలిగాడు? అప్పటికప్పుడు ఒక మనిషిని
లేక ఒక దహన బలికి కావలసినన్ని కట్టెలు ఆ బిడ్డ పైన పెట్టి ఉంటాడు కదా అబ్రహాము. ఈ కట్టెలన్నీ ఎలా మోస్తూ ఉండొచ్చు? ఎలా మోసాడు? అలవాటు లేకపోతే ఎత్తైన ప్రాంతానికి బరువు పట్టుకుని ఆ బిడ్డ పైకి వెళ్ళగలడా అండి? వెళ్ళగలడా? వెళ్ళలేడు కదూ. అంటే ఆ బిడ్డ ఆ కట్టెలు మోయడం, కట్టెలు మోసడమే కాదు, ఆ కట్టెలు మోస్తూ అబ్రహాముతో మాట్లాడాడు. నేను మోయలేకపోతున్నాను, లేకపోతే ఈ కట్టెలు నేను మోయలేను, నా వల్ల కాదు అని మాట్లాడలేదు. అక్కడ ఎలాగూ దహన బలి అబ్రహాం ఇవ్వబోతున్నాడో అని ఆలోచిస్తున్నాడు ఇస్సాకు. అందుకని అంటాడు, అయ్యా ఇక్కడ కట్టెలున్నాయి దహన బలి ఇవ్వడానికి, నిప్పు ఉంది, అయితే మరి బలి ఇవ్వడానికి, అర్పణ ఇవ్వడానికి ఏది అని అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇందులో ఇచ్చి 3 సత్యాలు మీకు తీసుకొస్తాను. దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ మోయటానికి, ఆ బరువును మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలాసార్లు మనం అంటాం, నాకున్న బరువు, నా నెత్తి మీద అనేక భారాలు ఉన్నాయండి, అనేక మొయ్యలేకపోతున్నాను, నా వల్ల కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము బరువు మొదటగా అప్పుడే అలవాటు చేసుకుంటే కష్టమే, కానీ అది మోస్తాం అలవాటై ఉంటే అది కష్టంగా అనిపించదు కదా. ఇస్సాకు కూడా అలాగే, అందుకనే కష్టంగా అనిపించి ఉండకపోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ బరువు మోయడం దేని గురించి చెప్తున్నాను అంటే, దేవుని ఈ బరువు మోయడం బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇందులో మనం మన జీవితానికి ఏది ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉందంటే, చూడండి, ఆ కట్టెలు మోయడాన్ని బట్టి అతడు కష్టానికి అలవాటు పడినవాడు. ఈ రోజున ప్రజలు కష్టపడి పనిచేసేవాళ్ళు తక్కువైపోయారు నేటి కాలంలో. కష్టం అంటే, బాబోయ్ నేను దూరంగా ఉంటాను, బరువైంది మోసుకెళ్ళాలా నేను దూరంగా ఉంటాను, నేను ఈ పని బాబోయ్ నేను చేయలేను, నేను దూరంగా ఉంటాను అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అందుకని నేటి కాలంలో మీరు వినే ఉంటారు, మీరు చాలా దుఃఖం గమనిస్తే ఈ రోజున పని చేసేవాళ్ళు దొరకట్లేదట. వ్యవసాయ పనుల్లో కానివ్వండి, ఏ పనిలో అయినా కష్టపడి పని చేసేవాడు దొరకటం అరుదైపోయిన కాలం ఇది. దేవుని బిడ్డలారా, నిజమండి, ఈరోజు కష్టపడట్లేదు, కష్టపడక్కర్లేకుండా సంపాదించడం ఎలా అని ఆలోచిస్తున్నారు. దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితము దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో. మరి మనం కష్టపడకుండా కష్టార్జితం ఎక్కడి నుండి వస్తుంది? కష్టపడడానికి ఇష్టపడుతున్నావా? ప్రియా సోదరుడా, ప్రియా తల్లి, కష్టపడాలి. కష్టపడడానికి మనము ఇష్టపడేవారుగా ఉండాలి. చూడండి, నేను అనుకుంటాను, నాకు ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేసినప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు అనేకమైన తలంపులు దేవుడు నాకు నా హృదయంలో పెట్టాడు. ఏమిటంటే, లేక పుట్టిన కుమారుడిన అబ్రహాంకి లేక పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఎంత గారాభంగా పెంచుండాలి ఇస్సాకుని. కట్టెలు మోయడం కాదు కదా, ఏ చిన్న పని నేర్చుకునేవాడుగా ఉండడం. అంటే అంత గారాభంతో అబ్రహాం పెంచాలి ఇస్సాకుని. అండ్ ఈ రోజున ఒక 5-6 సంవత్సరాలు లేటుగా పుట్టారు అనుకోండి పిల్లలు, ఎంత జాగ్రత్త వహిస్తాం కదా మనం, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు కదా పిల్లవాడిని. కానీ మరి 100 ఏళ్ళకు పుట్టిన లేక పుట్టిన కుమారుని కూడా కష్ట విలువ తెలిసే విధంగా అబ్రహాము ఇస్సాకును పెంచాడు. దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, నీ బిడ్డలు కష్టపడి పైకి వద్దాం అనుకుంటున్నారా? కష్టపడటం వాళ్ళకి నేర్పించారా? కష్టం పడి వారు ఫలితాన్ని ఆశించడానికి ఇష్టపడుతున్నారా? లేక కష్టం లేకుండా మోసం చేసో, అన్యాయం చేసో, అక్రమం చేసో, ఇతరులను ఇబ్బందులు పెట్టో సంపాదిద్దామనుకుంటున్నారా? ఎలాగున్నారు? ఎలాగూ మీ పిల్లల యొక్క మార్గము ఎలాగుంది?
ఎప్పుడైనా గమనించావా? ఈ రోజున కష్టపడి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదండి. చదువుకునే పిల్లలలో నేను కొంత గమనిస్తూ ఉంటాను. వారిని చూస్తే కష్టపడి చదివితే ఎక్కడో మారుమూలున్న ప్రాంతంలో ఉన్న బిడ్డలు కూడా మంచి ఉత్తీర్ణులుగా మంచి స్థాయికి వాళ్ళు వెళ్ళినట్లుగా మనం వింటూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే నేను విన్నాను, ఒక యవన బిడ్డలు ఇద్దరు, వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నారు, కానీ వాళ్ళకి మెడిసిన్ చదవాలని ఆశ ఉందట. నీట్ ఎగ్జామ్ కొరకు వాళ్ళు కోచింగ్ ఏం తీసుకోలేదు, గొప్ప ట్రైనింగ్ ఏం తీసుకోలేదు వాళ్ళు, కానీ వాళ్ళకున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఏది దొరికితే ఏ పుస్తకాలు మంచి వాటన్నిటిని చదివి కష్టపడి వాళ్ళు ఏ లాంగ్ టర్మ్కి వెళ్ళలేదు వాళ్ళు, కానీ వారు ఉన్న పరిస్థితులను ఉపయోగించుకునే వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా వెనకబడిన కుటుంబం అండి అది, కానీ వాళ్ళు పైకి వచ్చారు. నీటిలో మంచి ర్యాంకు వాళ్ళిద్దరూ బిడ్డలకు వచ్చాయి. దేవుని బిడ్డలారా, కష్టపడితే ఫలితం దేవుడిస్తాడు, దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున కష్టపడకుండా మనము దేవుని యొద్ద నుండి ఫలితం ఆశిస్తున్నాం. మనం ఇస్తాడంటారా? ఇస్తాడా దేవుడు? నేను అంటాను, మనం కష్టపడకుండా దేవుడు ఫలితం ఇవ్వడు. కన్నీటితో ఇత్తువాడు సంతోషముతో పన మోసుకు వెళ్తాడని దేవుని వాక్యం ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? ఇత్తినప్పుడు లేక ఆ పొలమును సేద్యపరిచినప్పుడు కష్టం ఉంటుంది. ఆ కష్టపడితేనే రేపు సంతోషముతో ఆ పనను ఎత్తుకుని వెళ్ళగలడు. అంటే కష్టాన్ని అనుభవిస్తేనే ఫలితాన్ని ఆశించే అర్హత నీకు ఉంది. కష్టపడకుండా ఏది దేవుడు మనకు దయచేయడు. కష్టపడాలి. ఇస్సాకు చూడండి, ఎత్తైన ప్రాంతం. నేను ఇది కూడా ఆలోచన చేశాను. ఇస్సాకుని కట్టెలు మోయించుకుంటూ తీసుకువెళ్తున్నప్పుడు ఆ మోరే పర్వతం పైకి తీసుకువెళ్తున్నప్పుడు నేను అంటాను, బరువు ఎత్తుకుని ఆ పర్వతం పైకి వెళ్ళాలంటే, ఎత్తు ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంత కష్టమో, దిగుకు రావాలంటే సులువే, కానీ ఎగుకు వెళ్ళాలి అంటే చాలా కష్టం. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇస్సాకు ముందుకు వెళుతున్నాడు. అంటే అబ్రాహాము తన బిడ్డలను లేక పుట్టిన కుమారుడు యందే అంత కష్టాన్ని అలవాటు చేశాడు. కష్టం విలువ తెలిసే విధంగా ఇస్సాకును పెంచాడని నేను వాక్యం ద్వారా మీకు చెప్తా ఉన్నాను. నీ బిడ్డలను కూడా అతి గారామం ప్రమాదకరం. గారం పెట్టవచ్చు బిడ్డల్ని, కానీ ఎల్లవేళలా గారామంతో ఉంచకూడదు. అన్ని విషయాల్లో అతి గారం పెట్టకూడదు. మీరు విన్నారు ఈ మధ్యకాలంలో ఒకసారి వాళ్ళమ్మ ఆ అబ్బాయి సెల్ ఫోన్ చూస్తున్నాడు, ఆ సెల్ ఫోన్ లాక్కుంది. ఆ అమ్మాయి పొద్దునుంచి నువ్వు సెల్ ఫోన్ పట్టుకునే చూస్తున్నావు అని, నువ్వు చదువుకోవా ఏంటి అని చెప్పి ఆ సెల్ ఫోన్ లాక్కుంది ఆ తల్లి. వెంటనే అబ్బాయి ఏం చేశాడో తెలుసా? పరిగెత్తుకు వెళ్ళి తన బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకిపడి చనిపోయాడు. ఏంటండి కారణం? ఏంటి? చిన్నది సెల్ ఫోన్ లాక్కున్నాడని వాళ్ళ అమ్మ ఆ సెల్ ఫోన్ తీసుకుందని చెప్పి బిల్డింగ్ ఎక్కి దూకి చనిపోయాడంట. పిల్లల్ని ఎంత చూడండి ఎలాంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో గమనించండి. 5 రూపాయలు ఇవ్వలేదని తల్లిని చంపేశాడు ఒకడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నేటి కాలంలో యవ్వన బిడ్డలు చాలామంది ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవెలాగున్నావు ఆలోచన చేయి. మీరు ఎలాగున్నారు ఆలోచన చేయండి. కష్టపడండి. బైబిల్లో రాశాడు, ఏ కష్టము చేసినను, సామెతల గ్రంథకర్త రాశాడు, సొలొమోను గారు రాశారు, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. కష్టపడితే లాభం వస్తుంది, కష్టపడితే ఫలితం వస్తుంది, కష్టపడితే దేవుడు తప్పక నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఆయన ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఈ కట్టెలు మోస్తూ తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళకున్న చూడండి ప్రేమ, అనురాగం, వాళ్ళకున్న ఆ పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంత చక్కగా అడిగాడో తండ్రిని ఇస్సాకు. చూడండి ఆ మాట చదువుదామా ఒకసారి, మనం చూద్దామా? అంటే చూడండి,
ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. ఎంత చక్కగా పిలుస్తున్నాడో చూడండి. ఈ రోజున పెద్దవాళ్ళు ఎలా పిలుస్తున్నావు? మా నాన్న ఉన్నాడు, ఏం సంపాదించలేదు, నాకేమి ఇవ్వలేదు. కొన్నిసార్లు తల్లి గురించి తండ్రి గురించి వారి పేరు చెప్పుకోవడానికి కూడా మంది ఇష్టపడం దేవుని బిడ్డలారా. కానీ అబ్రహాము చక్కగా పిలుస్తున్నాడు. అబ్రహాముని ఇస్సాకు చక్కగా పిలుస్తున్నాడు, తండ్రి అని పిలుస్తున్నాడు. మంచి అనుబంధం ఉంది, ఇక్కడ ఆప్యాయత ఉంది. దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యం ద్వారా మీకు ముందు తెలియపరుస్తున్నాను. ఈరోజు కుటుంబంతో మాట్లాడే సమయం నీకుందయ్యా? నీ బిడ్డలతో మాట్లాడే సమయం నీకుందా? నీ బిడ్డలతో గడిపే సమయం నీకుందా? బిడ్డలతో మాట్లాడినంత తీరిక లేని జీవితాలు ఈరోజు చాలామందిలో ఉన్నాయి. కుటుంబంతో మాట్లాడలేని తీరిక లేని సమయాలు ఈరోజు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. కానీ అబ్రాహాం ఇస్సాకు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు వైపులా ఆలోచన చేయాలి. ఇస్సాకు నుండి మనము ఆలోచన చేయాలి, అబ్రహాము నుండి ఆలోచన చేయాలి. చూడండి, నేను ఇక్కడ మంచి మీకు మాట చెప్పి ముందుకు వెళ్తాను. రెండవదిగా ఏమిటంటే, అబ్రాహాముకి ఇస్సాకు వచ్చిన డౌట్ ఒకటి వచ్చింది, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మైండ్లో. బలి పశువు ఏది అనే ఒక ప్రశ్న మన దగ్గర లేదు కదా. బలి ఇచ్చేది, దహన బలికి వధించవలసిన ఆ పశువేది అన్న ప్రశ్న మార్క్ ఇస్సాకు ఉంది. ఆ డౌట్ను ఎవరిని అడిగాడు? తండ్రిని అడిగాడు. ఏమండి, నేను అంటాను, మీ సందేహాలు లేకపోతే వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళకున్న జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు తల్లిదండ్రులతో మాట్లాడుకునే, అడిగి తెలుసుకునే పరిస్థితులు మీ కుటుంబాల్లో ఉన్నాయా? మీ కుటుంబాల్లో ఉన్నాయా? ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలిసా? మా నాన్నకి ఏం చెప్పినా వినడు నా మాట, మా అమ్మ ఏం చెప్పినా వినదో అని బయట వాళ్ళకి చెప్పుకుంటున్నారండి. వెళ్ళి ఎవరెవరికో వాళ్ళ బాధలు చెప్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు. వాళ్ళు బయట వారి మీద బయట వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటి అంటే, తల్లిదండ్రుల ఫేసు, ఆ సమయం, ఆ అనుబంధం, ఆ ఆప్యాయత తల్లిదండ్రుల దగ్గర బిడ్డలకు దొరకట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు ఎప్పుడు మన దగ్గరికి వచ్చి వాళ్ళ ఇబ్బంది ఏది ఎదురవుతుందో అన్నీ దాయకుండా చెప్పగలరు. ఎప్పుడు చెప్తారండి? ఎప్పుడు చెప్పగలరు అంటే, నువ్వు తల్లిదండ్రులుగా ఉండి అదే సమయంలో వారి మంచి చెడ్డల గురించి ఆలోచిస్తూ వారి జీవితంలో నేనున్నాననే భరోసా నువ్వు ఎప్పుడైతే బిడ్డలకు వారికి నువ్వు ఇవ్వగలవో అప్పుడు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇబ్బందులన్నీ బయట వాళ్ళు చెప్పుకోరు, ఎక్కడెక్కడో ఏడవరు, ఎక్కడెక్కడో వారి బాధను చింతను తెలియపరిచేవారుగా ఉండరు. నీవు వాడికి సహాయం చేస్తావనే భరోసా తల్లిదండ్రులుగా మీరు ఇవ్వగలిగితే, వారిని కాపాడగలరన్న భరోసా వారికి ఇవ్వగలిగితే, వారిని ధైర్యపరచగలరన్న భరోసా వాళ్ళకి ఇవ్వగలిగితే, బిడ్డలు వచ్చి వారికి ఉన్న సందేహాలన్నీ మీ దగ్గర పెడతా ఉంటారు. మీకు చెప్తారు, అమ్మా ఈరోజు నాకు ఈ సమస్య ఎదురైంది, ఫలానా ఇబ్బంది ఎదురైంది. ఏది దాయరండి. కానీ ఈ రోజున బిడ్డలు ఎలా ఉన్నారో తెలుసా? వారులే కుమిలిపోతున్నారు. వారి హృదయంలో వాళ్ళే కుమిలిపోతూ ఉన్నారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ లోపల వాళ్ళే ఆందోళనకు గురైపోతూ ఉన్నారు. ఎప్పుడైనా నీ బిడ్డల్ని ప్రేమతో మాట్లాడేవా? దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి అయినా దేవుని ప్రేమను నీ బిడ్డల ఎడలను కనపరచు. ఈరోజు నేను అంటాను, బిడ్డలు ఒకరిని ఒకలాగా చూడొద్దు. నీకు ఎందరిని దేవుడు ఇచ్చాడో అందరినీ సమానంగా చూడు. సమానత్వమైన జీవితం, సమానత్వమైన ఆలోచన కలిగి వారిలో ముందుకు సాగు. అంతేగాని మరి ఒకరినోలాగా చూడొద్దు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇస్సాకు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆ సందేహం ఏంటో అడిగినప్పుడు అబ్రాహాము కూడా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను,
అని తాను గురించి చెప్పుకుంటలేదు, అక్కడ తన గురించి అంటలేదు. అన్నాడు దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఏమండి ఆ మాట ఎంత చూడండి, దేవుని మీద అసంచలమైన విశ్వాసం అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవుడు చూసుకుంటాడు, నడువు పైకి వెళదాం. దేవుని బిడ్డలారా, నిజమే అండి, బిడ్డలు కుటుంబం దేవుని మీద ఆధారపడేదిగా మనం ఉండాలని నేర్పిస్తూ ఉంది. మూడవదిగా ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. ఆ పర్వతం పైకి వెళ్ళినప్పుడు చూడండి, ఆ బలి ఇవ్వటానికి ఆయన బంధించినట్లుగా ఉంది బైబిల్ వాక్యం. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో కొడుకును బంధించినా, తాళ్ళెట్టు కట్టినా తిరిగి మాట్లాడలేదు. అబ్రహాముని, ఇదేంటి నాన్న నన్ను కడుతున్నావు, నన్ను బలి ఇవ్వడానికి చూస్తున్నావేంటి అని మారు మాట మాట్లాడలేదు. మౌనిగా ఉన్నాడు ఇస్సాకు. అంటే ఏమిటి అర్థం తెలుసా అండి? ముగింపు మాటగా చెప్తున్నాను. మా నాన్న ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు. మా నాన్న ఏది చేసినా మంచే చేస్తాడు. మా నాన్న ఏది చేసినా దేవుని చిత్త ప్రకారమే చేస్తాడు అనే విశ్వాసం ఇస్సాకులో ఉంది కనుకే ఆయన మారు మాట మాట్లాడలేదు. కానీ ఈ రోజున దేవుడు చెప్పేది ఒకటి, కొన్నిసార్లు నువ్వు చేసేది ఒకటి. దేవుడు ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు అన్నట్టుగా నీ జీవితం సాగుతుందేమో. 3 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. అబ్రహాము ఇస్సాకు జీవితంలో కష్టపడే అనుభవంలోని బిడ్డలను పెంచాడు అబ్రహాము. రెండవదిగా మనం చూసాం, మంచి సంభాషణ వారి మధ్య, వారికున్న ప్రతి ప్రశ్నను తన తండ్రిని అడిగాడు. మూడవదిగా మనం చూసాం, బంధింపబడుతున్న ఇస్సాకు అనుకుంటున్నాడు, ఇస్సాకు హృదయంలో ఉన్నది, మా నాన్న ఏది చేసినా కరెక్టే చేస్తాడు, మా నాన్న ఏది చేసినా మంచే చేస్తాడు అనే ధైర్యం ఇస్సాకు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు అట్టి జీవితాలు, మన జీవితాల్లో అట్టి జీవితాలు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ వాక్యం ద్వారా నేను ఈ కుటుంబం గురించి మీతో మాట్లాడుతున్నాను. నీ కుటుంబం ఎలాగుందో ఒక నిమిషం ఆలోచించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. అబ్రహాము ఇస్సాకు జీవితాలు మా ముందు పెట్టావు. ఇస్సాకు ప్రభువా కష్టపడే వ్యక్తిగా, ఆ విధమైన కష్టాన్ని ప్రభువా అలవాటు చేసిన తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. నిజమైన కష్టం విలువ తెలిసిన వాడుగా ఉన్నాడు. నాయన, నేటి కాలంలో ప్రభువా బిడ్డలను ప్రభువా కష్టం విలువ తెలిసేవారుగా ప్రభువా, అవునయ్యా తండ్రి, వారిని ప్రభువా కష్టపడడానికి ప్రభువా వారు ముందుండే బిడ్డలుగా ఉండటానికి నీ కృప చూపండి. రెండవదిగా ప్రభువా, నిజమే ఎంత మంచి సంభాషణ జరిగింది నాయన. తనకొచ్చిన ప్రతి ప్రశ్నను తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఇట్టి అనుకూలత ప్రతి కుటుంబంలో ఉంచు నాయన. ప్రతి కుటుంబంలో ఇట్టి స్థితిని ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు ప్రభా. మూడవదిగా ప్రభా, అవునయ్య తండ్రి అయిన అబ్రహాము నాకు ఏది చేసినా మంచే చేస్తాడు ప్రభా. అట్టి భరోసా ప్రభా ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చినట్లు నీ కృప చూపండి ప్రభా. అట్టి మనస్సులు తల్లిదండ్రులకు ఇవ్వండి, వారికి మంచే చేయడానికి. అలాగే బిడ్డలు కూడా ప్రభువా తల్లిని తండ్రులను అంతా ప్రభువా అటువంటి అబ్రహాముని ఇస్సాకు ఎలాగైతే నమ్మాడో అలాగూ నమ్మటానికి నీ కృప దయచేయమని, నీ సహాయం అనుగ్రహించి సమస్త మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.